హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. నేను మీ శేషుని. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏమనుకుంటున్నారు? మీ అందరికీ నోరూరించి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఎంత బాగా చేసుకోగలుగుతామో మీకు నేను చూపిస్తానండి. స్టార్ట్ చేసుకుందాం. బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది బోన్లెస్ చికెన్. ఇదిగోండి 1/2 కిలో. నీట్ గా కడిగేసానండి. ఇది ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు, సరిపడంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను మిరియాల పౌడరు, 1 స్పూను ధనియాల పౌడరు. ఇప్పుడు ఇదన్నా మనం మ్యారినేట్ చేసేసుకుందామండి. దీంట్లోకి సరిపడంత 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. మైదా కూడా వేసుకోవచ్చండి, కానీ నేను కార్న్ ఫ్లోర్ మాత్రమే వాడుతున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నానండి. మనకి మ్యారినేట్ లో చూసుకుందామండి. సరిపోకపోతే 1/2 స్పూన్ కూడా యాడ్ చేద్దాం. చిన్నదండి ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇష్టం ఉన్న వారు వేసుకోండి, లేదంటే మానేసేయచ్చు. ఒక అరగంట ముందు ఇలాగా నానబెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే అండి ఫ్లేవర్స్ అంతా కూడా పట్టి చాలా బాగుంటుంది అనమాట. జ్యూసీగా వస్తుందండి పీసు. ఇలా అంతా కలుపుకొని ముక్కలకు పట్టేలాగా అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేస్తానండి. ఒక నిమ్మబద్ద కూడా పిండుదామండి. ఒక చిన్న నిమ్మకాయ అండి, ఇది ఒక 1/2 బద్ద అనమాట. మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ముందుగా బాండీలో ఆయిల్ వేసి హీట్ అయ్యేదాకా ఉంచుకొని మనం ముందుగా ఈ పీసెస్ ని వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు కూడా బాయిల్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ వేడవగానే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. లేకపోతే రోస్ట్ అయిపోతుందండి. మనం కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేస్తాం కదా. ఇలా కలుపుతూ వేపుకోవాలండి మాడకుండగా. ఇలా వేగితే సరిపోతుందండి. బాగా డ్రైగా వేగితే మళ్ళీ మెత్తగా ఉండకుండా గట్టిగా పడుతుంది అనమాట. ఒక పీసెస్ని తీసుకొని మనం ముందుగా చూసుకోవడం అనేది మంచిదండి. అలా చూసుకొని ఇదిగోండి నేను ఇలా తీసేస్తున్నాను. చూస్తే కరెక్ట్గా బాయిల్ అయిందనమాట. మరీ రోస్ట్గా వేగిందనుకోండి మళ్ళీ వేరేగా కరకరలు ఆడుద్ది అనమాట అండి. కరకరలు ఆడకూడదు ఫ్రైడ్ రైస్లోకి. కూడా వేపేద్దామండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చికెన్ మ్యారినేట్ చేశాను కదండి. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఎందుకంటే చికెన్లో ఉన్న తడి, కార్న్ ఫ్లోర్ వేస్తాం కదండి. చికెన్లో వాటర్ వేస్తాం అనుకోండి పట్టుకోదనమాట. అందుకని మనం మటుకు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. చిన్న నిమ్మరసం చెక్క పిండుతాం కదండి, ఆ తడి సరిపోతుంది. ఈ వాయి కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం చికెన్ అనేది పక్కకు పెట్టేసుకుందాం. ఈ పీసెస్ నండి మనం తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత, కొంచెం పెద్దగా ఉన్నాయి కదండి, చక్కగా 2 పీసెస్ కింద డివైడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఫ్లేవర్స్ అన్ని కూడా చికెన్ లోకి వెళ్ళి మనం మసాలా అవి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చక్కగా ఫ్లేవర్ కారం అంతా వెళ్ళి బాగుంటుంది అనమాట అండి. వీటిని మనం డివైడ్ చేసుకుందాం. ఈలోపు ఇదిగోండి మనం ఫ్రైడ్ రైస్ చేయాలంటే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఇది లలిత రైస్, సోనా రైస్ అంటాం కదండి. ఇది మనం నానబెట్టుకోవసరం లేదండి. కడిగేసి వెంటనే నేను 3 విజిల్స్ వేస్తానండి. కుక్కరు వేసిన తర్వాత విజిల్ అయిపోయిన వెంటనే తీసి ఇలాగా పళ్ళులో ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా మాత్రం ఉండాలండి రైస్. అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం. ఇలా రైస్ పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను కదండి. 1/2 కిలో రైస్ తీసుకున్నానండి నేను. రైస్ చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న కళాయి తీసుకోండి. నాన్ స్టిక్ అయినా పర్లేదు, ఇలా మామూలు అయినా పర్లేదండి. ఇది వెడల్పుగా ఉందనుకోండి మనం ఇలాగా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ ఒక ఎగ్ కావాలండి. ఎగ్ ముందు పగలు కొట్టుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకోనండి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ సరిపోతుంది అనమాట. ఇలా 4 స్పూన్లు ఉండేలాగా ఆయిల్ వేసానండి.
ఎక్కువ ఆయిల్ వేస్తే గుల్లగా వస్తుంది అనమాట అండి. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఫ్రైడ్ రైస్ కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట. ఇలా దీన్ని మనం తిరగ తీసుకోవడమేనండి. ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవడమేనండి. మనం కలిపేటప్పుడు ఇవి ముక్కల కింద అయిపోతాయి. ఇదిగోండి ఒక మీడియం సైజు క్యారెట్, ఒక ఆ మాత్రం ఉండేలాగా క్యాబేజీ కట్ చేశానండి. ఇవి ముందుగా మనం ఇందులో వేసేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చి కట్ చేశానండి. ఇవి కూడా వేసేసుకుందాం. ఇలా ద్వారగా అయ్యేలాగా మగ్గే వరకు కూడా మనం ఒక 5 నిమిషాల పాటు వీటిని వేపుకోవాలండి. చేసుకున్నాం కదండి, చక్కగా బాయిల్ కూడా అయిపోతాయి అన్నమాట. ఇవి ఇంతకన్నా ఎక్కువ వేయకూడదండి. స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్ ఉన్నాయి వేసుకోవచ్చండి. నాకు అవైలబుల్లో లేవు కాబట్టి నేను వేయట్లేదు. ఇప్పుడు మనం రైస్ వేసేస్తున్నానండి. చూసారండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్. ఇలా పొడిగా ఉంటే చక్కగా బాగుంటుంది అనమాట. ఒక స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర వేసానండి. ఇది మనం ఇప్పుడు కలిపేద్దాం. సాల్ట్ అండి, ఒక స్పూను ధనియాల పౌడర్ అండి. ఇప్పుడు మనం ఇదంతా కలపాలండి. ఇదంతా కలవాలన్నమాట. మంట హై ఫ్లేమ్లోనే ఉంచండి. రైస్ వేగేటప్పుడు మటుకు మంట హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఫ్లేమ్ ఏం తగ్గించుకోవక్కర్లేదు మనం. కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకుందామండి. ఈ చికెన్ పీసెస్ వేసేసిన తర్వాత ఇలా టాస్ చేసుకుని బాగా మనం కలుపుకోవాలండి. చూసారండి, అలా కలుపుకోండి. కలుపుకోగలిగినప్పుడు అలా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా టాస్ చేస్తూనే ఉండాలండి. ఇలా టాస్ చేయడం వల్ల ఏంటంటే మనకంతా కలిసి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అనమాట. స్పూను సోయా సాస్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే వేయకపోయినా చాలా బాగుంటుందండి. ఒక స్పూన్ మాత్రమే వెనిగర్ వేసానండి. ఈ రెండు కూడా మీ సమయానికి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే అవసరమే లేదు. అసలు మనం చేసుకునేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట. వెనిగర్ సాస్ వేసాం కదండి, సోయా సాస్, ఈ రెండు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుందామండి. ప్లేట్లో సర్వ్ చేసేసుకుందామండి. సూపర్ స్మెల్ వస్తుంది అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా పెట్టానండి, లింక్ ఇచ్చాను, బాక్స్లో చెక్ చేసి చూడండి అందరూ. గుమగుమలారించి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగా వచ్చింది. చూసారండి, చక్కగా పొడి పొడిలాడుతా బాగా వచ్చింది అనమాట. అన్ని ఫ్లేవర్స్, సాల్ట్ అన్నీ సరిపోయాయండి. చాలా బాగా వచ్చింది. నేను చెప్పడం కాదండి, ఇదే స్టైల్లో మీరు చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.